స్టార్ రజనీకాంత్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబోలో ఓ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్కు 171వ సినిమా. ఇప్పటివరకు తలైవర్ 171 వర్కింగ్ టైటిల్గా ఉంది. త్వరలోనే టైటిల్ అనౌన్స్ అంటూ ఇదివరకే టీం ప్రకటించింది. దీంతో తంగం, రానా లాంటి పేర్లు వైరల్గా మారాయి. తాజాగా అఫీషియల్ టైటిల్ను సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ని ఖరారు చేశారు. టైటిల్తో పాటు టీజర్ని కూడా విడుదల చేసింది సినిమా యూనిట్. టీజర్ చూస్తుంటే ఇన్ని రోజులు డ్రగ్స్ మాఫియా చుట్టూ కథల్ని నడిపించిన లోకేష్ ఈ సినిమాలో గోల్డ్ మాఫియాని చూపించబోతున్నట్టు తెలుస్తోంది. 3 నిమిషాల పాటు ఉన్న ఈ టీజర్ని యాక్షన్ కట్తో ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి సినిమాపై భారీ అంచనాల్ని క్రియేట్ చేశారు. మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు, తప్పేంటి ఒప్పేంటి, కొత్తగా కుమ్మేసేయ్, అరే పాపి అంటారు, పిచ్చ లైట్ తీసుకో అంటూ రజనీ చెప్పిన డైలాగ్స్, ఆయన ఎంట్రీ, యాక్షన్, రజనీ స్టైల్, యాటిట్యూడ్, ఫైటింగ్ అదిరిపోయాయి. ఇక అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ మరో లెవెల్ అనిపిస్తుంది. ఖైదీ, విక్రమ్ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న లోకేష్ రజనీకాంత్తో సినిమాని ప్రకటించడమే ఆలస్యం. సినీ ఇండస్ట్రీలో ఓ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలో రజనీ రోల్ ఇంతకు ముందు చూడని విధంగా ఉంటుందని లోకేష్ చెప్పారు. కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో ఆయన కనిపిస్తారని సమాచారం. మరోవైపు ఈ చిత్రం మల్టీ స్టారర్గా తెరకెక్కబోతుందని తెలుస్తోంది. ఇందులో కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రను పోషిస్తారని సమాచారం. రీసెంట్గానే లోకేష్ నాగార్జునతో భేటీ కావడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇంకా ఈ సినిమాలో రజనీకాంత్ కుమార్తె పాత్ర కోసం శృతి హాసన్ తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఇదే విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.